ఎంఆర్ కుంభకోణానికి పాల్పడిన వారి బాగోతాలను బట్టబయలు చేసిన సీబీఐ త్వరలోనే మరిన్ని అరెస్టులకు సిద్ధమవుతోంది. మరికొందరిపై ఉచ్చు బిగించేందుకు సమాయత్తమవుతోంది. దుబాయ్లోనూ సీబీఐ విచారణకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభియోగ పత్రం దాఖలుకు సంబంధించి అధికార ప్రకటన చేసిన సీబీఐ మొత్తం 286 మంది సాక్షుల వాంగ్మూలం ఆధారంగా వీటిని కోర్టుకు సమర్పించినట్లు తెలిపింది. ఆరు నెలల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసిన సీబీఐ మున్ముందు మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ దర్యాప్తును కొనసాగించేందుకు కోర్టు అనుమతి తీసుకుంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నప్పటికీ అనూహ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ అధికారి విశ్వేశ్వరరావుల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. భవిష్యత్తులో వీరిని విచారించి మరికొంతమందిని నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు జగన్ అనుచరుడు సునీల్ రెడ్డి ద్వారా వేల కోట్లు చేరాయని అనుమానిస్తోన్న సీబీఐ ఈ దిశగా దర్యాప్తు సాగించి తగు ఆధారాలతో సంబంధీకులపై ఉచ్చు బిగించవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే మున్ముందు మరికొందరు పెద్దల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎంఆర్ కేసులో అభియోగ పత్రం దాఖలుకు సంబంధించి సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 286 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు 1834 అనుబంధ డాక్యుమెంట్లను కూడా పొందుపరిచి అభియోగ పత్రాన్ని సమర్పించినట్టు తెలిపింది. 12 మంది నిందితులపైన భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్లు 120B, 420, 109, 409, 477A పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), 13(2)(C)(D)ల ప్రకారం కేసులు పెట్టినట్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ మణికొండలోని ప్రాజెక్టులలో ఉన్న విల్లాలు, ప్లాట్లలో జరిగిన అవకతవకలపై ఈ కేసును నమోదు చేసినట్టు తెలిపింది. ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి, ఏపీఐఏసీ అప్పటి మాజీ ఎండీ బీపీ ఆచార్య, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కేవీ రావు, ఏపీఐఏసీ మాజీ ఎండీ, ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎల్వి సుబ్రహ్మణ్య సహా కోనేరు ప్రసాద్, ఆయన తనయుడు కోనేరు మధు, తుమ్మల రంగారావు, ఎంఆర్ ప్రతినిధులు శ్రీకాంత్ జోషిల పేర్లను నిందితుల జాబితాలో చేర్చామని స్పష్టం చేసింది. అలాగే దుబాయ్కి చెందిన ఎంఆర్ పీజేఎస్సీ సంస్థతో పాటు ప్రతినిధిగా ఆ సంస్థ చైర్మన్ ఎండీ అలబ్బర్, ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఎంజీఎఫ్ స్టైలిష్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ బౌల్డర్ హిల్స్ సంస్థలను నిందితులుగా పేర్కొన్నట్టు ప్రకటించింది. ఎంఆర్ ఏపీఐఏసీ ప్రాజెక్టు పేరిట విల్లాలు, ప్లాట్ల అమ్మకాల ద్వారా ఏపీఐఏసీని, తద్వారా ప్రభుత్వాన్ని 2002-2010 మధ్యకాలంలో మోసం చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని పేర్కొంది. తక్కువ విలువ చూపిస్తూ ఎక్కువ ధరలకు అమ్ముకొని అదనపు సొమ్మును అక్రమంగా మళ్లించినా మిన్నకుండిపోయారని, తద్వారా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగించారని పేర్కొంది. నిందితులైన అధికారులు తక్కువ లీజ్ అద్దెను నిర్ణయించడం ద్వారా ఏపీఐసీ ఆదాయానికి నష్టం కలిగించారని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విల్లా, ప్లాట్ల అమ్మకాలు జరగడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది. మరోవైపు విల్లాల విక్రయం ద్వారా వసూలు చేసిన అక్రమ సొమ్మును 3 ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేశారని, ఆ లెక్కలేవి దుబాయ్, హైదరాబాద్లలోని రియల్ ఎస్టేట్ సంస్థల ఖాతాల్లోకి చేరలేదని సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఆ కారణంగా ఏపీఐసీ వాటా 26% నుంచి గణనీయంగా పడిపోయిందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఇందులో ఇతర నిందితుల పాత్ర శోధించాల్సి ఉందని కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రాల్లో సీబీఐ స్పష్టం చేసింది.